హలో హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు ఒక మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చేసానమాట. సో అదేనండి, మనం రెస్టారెంట్లో ఎంతో ఇష్టంగా తినే పూరి సాగు లేదంటే చపాతీ సాగు, అదే వెజ్ కుర్మా అండి. చాలా టేస్టీగా ఉంటుంది, నాకైతే చాలా ఇష్టం అన్నమాట. సో చాలా ఈజీ ప్రాసెస్లో ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనే దాని గురించి ఫుల్ వీడియో, అలాగే సాఫ్ట్ చపాతీ కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్పబోతున్నాను ఈ వీడియోలో మీకు. అండ్ ఫస్ట్ అయితే వెజ్ కుర్మా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను. సో ఫస్ట్ అయితే నేను ఈ విధంగా కడిగి పెట్టుకుని సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి ముక్కలు ఈ విధంగా మిక్సీ జార్లోకి అయితే వేసేసుకున్నాను. అలాగే ఒక 4-5 రెబ్బల వెల్లుల్లి కూడా వేసేసుకోవాలి. అందులోనే ఒక 4-5 పచ్చిమిర్చిలు కూడా వేసేసుకుంటున్నా. అండ్ అలాగే కడిగి పెట్టుకున్న పుదీనా కూడా ఇందులో వేసేసుకుంటున్నాను. సో మీ దగ్గర మసాలాలు ఏముంటే ఫ్లేవర్ కోసం ఏవైనా వేసుకోవచ్చు. నేనైతే ఒక 4-5 అయితే వేసుకున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి వీటి మొత్తాన్ని కూడా బాగా మిక్సీ పట్టేసుకోవాలి. సో మిక్సీ పట్టుకున్న తర్వాత మీ దగ్గర జీడిపప్పు ఉంటే జీడిపప్పు వేసుకోండి, లేదంటే పుట్నాల పప్పు ఉంటే పుట్నాల పప్పు కూడా వేసుకోండి, ఏదైనా పర్లేదు. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత సో చూస్తున్నారు కదా. సో ఈ మొత్తాన్ని కూడా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక బౌల్లోకి అయితే తీసేసుకోవాలి. అండ్ నేనైతే సపరేట్ వేరే బౌల్లోకి అయితే తీసేసుకున్నాను అనమాట. అండ్ అలాగే మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే ఆ వెజిటేబుల్స్, నేనైతే క్యారెట్, బీన్స్, అలాగే ఆలుగడ్డ వీటిని అయితే తీసేసుకొని సన్నగా కట్ చేసుకొనేసి సో చూస్తున్నారా, ఈ విధంగా సన్నగా కట్ చేసి పెట్టుకొని అలాగే వీటిని ఒక కుక్కర్లోకి అయితే వేసేసుకుంటున్నాను అనమాట. చాలా ఈజీ ప్రాసెస్లో అయిపోవాలి. అలాగే బీన్స్ కూడా పచ్చి బఠానీ ఉంటే పచ్చి బఠానీ వేసుకోండి, లేదంటే డ్రై బఠానీ ఉంటే నానబెట్టేసి వేసుకోవచ్చు. సో చూడండి, ఈ విధంగా కుక్కర్లోకి వేసుకునేసి ఒక విజిల్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టవ్ అంటించుకొని ఒక కడాయి పెట్టేసుకునేసి ఒక 5-6 స్పూన్ల వరకు ఆయిల్ అయితే యాడ్ చేసేసుకోవాలన్నమాట. సో టేస్ట్ అంటే మాత్రం చాలా బాగుంటుందండి, ఎక్కువ ప్రాసెస్ అయితే పట్టదనమాట. సో ఆయిల్ అయితే హీట్ అయిపోయింది చూడండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మళ్ళీ మసాలా దినుసులు, చెక్క, అలాగే అనాస పువ్వు ఉంటుంది కదా, అదొకటి ఫ్లేవర్ కోసం అండి. ఆల్రెడీ మనం మసాలాలో వేసాము, ఎక్కువ అవసరం లేదనమాట. నేనైతే లైట్గా అయితే వేసుకుంటున్నాను. అండ్ అలాగే 2 లవంగాలు కూడా వేసేసుకుంటున్నాను, ఒక ఏలక్కి కూడా వేసుకుంటున్నాను. ఎక్కువ వేస్తే ఏంటంటే ఆ ఫ్లేవర్కి తినడానికి అవ్వదనమాట, అన్నీ లైట్గా వేసుకోవాలి. ఇంకా అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి. అలాగే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ అలా కుక్ చేసుకోవాలన్నమాట. సో కుక్ చేసుకున్న తర్వాత నేనైతే ఒక 4 టమాటోస్ అయితే సన్నగా కట్ చేసుకున్నాను అనమాట. ఇవైతే ఒక 4-5 మెంబర్స్కి అయితే సరిపోతుంది నేను చేసేదనమాట. సో ఈ విధంగా టమాటోలు ఇందులో వేసేసుకొని ఒక 5 to 10 మినిట్స్ అలా, 10 మినిట్స్ ఏం అవసరం లేదు, ఒక 5 మినిట్స్ అలా లో టు హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలన్నమాట. సో చూస్తున్నారు కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఆల్రెడీ ఉడకబెట్టుకున్నాం కదా వెజిటేబుల్స్ కూడా ఇందులో వేసేసుకొని, పచ్చి బఠానీ అయితే టేస్ట్ అప్పటికప్పుడు బాగుంటుందండి. సో ఎక్కువ ప్రాసెస్ అవసరం ఉండదు దీనికైతే, ఎందుకంటే మనం ఆల్రెడీ ఉడకబెట్టుకున్నాం కాబట్టి. ఒక 5 మినిట్స్ అలా ఉడకబెట్టుకున్న తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకొని మొత్తం మిక్స్ చేసుకొని, ఇంకా ఆల్రెడీ మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఈ మిశ్రమం కూడా ఇందులోనే వేసేసుకొని ఒక 10 మినిట్స్ అలా కుక్ చేసుకోవాలండి. మీరు కావాలంటే ఇప్పుడు సాల్ట్ అలాగే కారం మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. అండ్ కొంతమంది గరం మసాలాలు యాడ్ చేస్తారు, నేనైతే ఏమీ యాడ్ చేయలేదు, కారం మాత్రం యాడ్ చేశాను లైట్గా. సో దీన్ని ఒక 5 మినిట్స్ అలా మూత పెట్టేద్దాం. అండ్ నెక్స్ట్ చపాతీ ఎలా ప్రిపేర్ చేసుకున్నానంటే, ఫస్ట్ అయితే నేను పిండి జల్లెడ పట్టేసుకొని అందులోకి అయితే కొంచెం సాల్ట్ అలాగే కొంచెం షుగర్ యాడ్ చేసుకున్నాను అనమాట. సో కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుంటూ, మొత్తం కూడా ఒకేసారి వాటర్ పోయకుండా కొంచెం యాడ్ చేసుకుంటూ ఈ విధంగా పిండి మొత్తాన్ని కూడా బాగా కలిపి ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసేసుకొని ఒక 5 మినిట్స్ అలా పక్కన పెట్టేయాలి మూత పెట్టేసి. సో ఈ మసాలా చూద్దాము ఇప్పుడు ఎలా ఉడికిందో. సో చూడండి, పర్ఫెక్ట్గా ఉడికిపోయింది అనమాట మసాలా అయితే. అండ్ వెజ్ కుర్మా అయితే రెడీ అయిపోయిందండి. అరోమా మాత్రం చాలా బాగా వస్తుంది అనమాట. మాకైతే ఒక 4-5 మెంబర్స్ 6 మెంబర్స్ తినచ్చండి, బాగుంటుంది టేస్ట్ అయితే. నెక్స్ట్ చపాతీలు ఈ విధంగా ఒక 10 మినిట్స్ అలా పక్కన పెట్టేసుకున్న పిండిని తీసేసుకొని ఈ విధంగా చిన్నగా అన్నిటినీ చపాతీలు ఈ విధంగా చేసేసుకొని, సో చపాతీని బాగా ఎక్కువ సాఫ్ట్గా అంటే ఎక్కువ రుచ్చకూడదు అనమాట, లైట్గా రుచ్చాలి, మందంగానే ఉండాలన్నమాట. సో పెనం బాగా హీట్ ఎక్కిన తర్వాతే చపాతీలు వేసుకోవాలన్నమాట. సో ఆయిల్ 2 వైపులా అలా తిప్పుకుంటూ కొంచెంగా ఆయిల్ అయితే యాడ్ చేసుకొని 2 వైపులా లైట్గా కాలే వరకు అలా
కాల్చుకోవాలి. అప్పుడే చపాతీ అనేది మనం ఎక్కువగా ప్లెయిన్గా రుద్దటం వల్ల ఏంటంటే గట్టి అయిపోతాయి అన్నమాట. ఇంకొకటి పెనం వచ్చేసి ఎక్కువగా హై ఫ్లేమ్లోనే ఉండాలి స్టవ్ ఎప్పుడు. అప్పుడే చపాతీలు అనేవి మనకి సాఫ్ట్గా ఉంటాయి. మనం లో ఫ్లేమ్లో పెట్టేసి చపాతీలు కాల్చామంటే అవి గట్టిగా అయిపోతాయి అన్నమాట, సాఫ్ట్గా రావు. సో చూస్తున్నారు కదా, నేనైతే చపాతీలు అన్నీ కూడా ఇదే విధంగా అన్నిటినీ కాల్చి పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా నెక్స్ట్ చపాతీ అలాగే సాగు అయితే రెడీ అయిపోయింది. ఇంక దీనికి నేను చట్నీ కూడా సపరేట్గా చేసేసాను. టేస్ట్ అయితే మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అండ్ నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.